రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. స్థానిక ఇన్ఛార్జీలతో కలిసి సమన్వయంతో పార్టీ పటిష్టం కోసం పీసీసీ కసరత్తు చేస్తోంది. జిల్లాలో వరుసగా సమావేశాలు ఏర్పాటు చేసి పార్టీకి, ప్రభుత్వానికి బలం చేకూరేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలని పార్టీ చీఫ్ దిశానిర్దేశం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ. లోకల్ బాడీస్, బల్దియా ఎన్నికలకు ముందు పార్టీ యాక్టివిటీస్ ని పెంచాలని పీసీసీ చీఫ్ భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల పర్యటనలు చేస్తున్న పీసీసీ చీఫ్ నియోజకవర్గాల్లో పరిణామాలపై వివరాలు సేకరిస్తున్నారు. పార్టీని అన్ని చోట్ల బలోపేతం చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలో ఇన్ఛార్జీలు లేరు. మరికొన్ని స్థానాల్లో పాత కొత్త నేతల మధ్య పంచాయతీ నడుస్తోంది. ఇలాంటి స్థానాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు పీసీసీ చీఫ్. ఇన్ఛార్జీలు లేని కొన్ని నియోజకవర్గాల్లో తాత్కాలిక ఇన్ఛార్జీలను నియమించాలని భావిస్తున్నారు పీసీసీ చీఫ్. ఇప్పటికే ప్రభుత్వం 37 కార్పొరేషన్ల చైర్మన్లను నియమించింది. త్వరలో మరికొన్నింటి భర్తీకి ప్లాన్ చేస్తోంది. నామినేటెడ్ పదవులు పొందిన నేతలు పార్టీ బలోపేతానికి పనిచేసేలా ఏర్పాట్లు చేస్తున్నారు పీసీసీ చీఫ్. ఆయా నియోజకవర్గాల ఇన్ఛార్జీలతో కలిసి కార్పొరేషన్ చైర్మన్ పనిచేయాలని ఇప్పటికే ఆదేశించారు మహేష్ కుమార్ గౌడ్. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో కొత్త పాత నేతల క్యాడర్ మధ్య సమన్వయం లేకుండా పోయింది. దీంతో నేతల మధ్య విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టారు పీసీసీ చీఫ్. వర్గపోరు సమస్యలు రాకుండా తాత్కాలిక ఇన్ఛార్జీలు పనిచేసేలా చర్యలు చేపట్టారు. కాంగ్రెస్ గెలవని స్థానాల్లో పార్టీ యాక్టివ్ గా లేదని పీసీసీ భావిస్తోంది. ఇక్కడ కొత్తగా నియమించబోయే అదనపు ఇన్ఛార్జీలతో రానున్న బల్దియా, సర్పంచ్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలనుకుంటోంది. కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు ఉన్నారు, కొన్ని చోట్ల ఎమ్మెల్యేలు ఉన్నారు, కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. మా కార్యక్రమాలు బేసిక్గా నడుస్తూ ఉన్నాయి. పద్ధతి ప్రకారం ప్రభుత్వం నడుస్తూ ఉంది. మీరు చూడండి, 11 మాసాల్లో ఇలా 10 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం చేయలేనటువంటి బహత్తరమైన కార్యక్రమాలు 11 మాసాల్లో చేసి ఉంచినాము. ఇంత ఆర్థిక నిర్బంధం ఉండి కూడా. సో ఇలా ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఇది. నిజమైన ప్రజా సంక్షేమ పాలన ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టే ప్రజలు మమ్మల్ని హర్షిస్తూ ఉన్నారు. బీఆర్ఎస్, బీజేపీ చేసే పొలిటికల్ కాంట్రవర్సీలను ధీటుగా ఎదుర్కోవాలని పీసీసీ భావిస్తోంది. చేసిన పనిని ప్రచారం చేసుకోవడంలోనూ వెనుకబడ్డామని అనుకుంటోంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గ్రౌండ్ లెవెల్ కు తీసుకువెళ్లాలని నేతలను ఆదేశించారు పీసీసీ చీఫ్.